హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. నేనైతే రెడీ అయిపోయి సమితకి కాలేజ్ చూద్దామనేసి వెళ్తున్నాను. ఎంత త్వరగా కాలేజెస్ అన్నవి చూస్తే అంత బాగుంటుంది కదా అనేసి ఈరోజైతే బయలుదేరాను అనమాట. చూడాలి, 2-3 కాలేజెస్ తిరిగి ఏ కాలేజ్ అయితే మంచిగా ఉంటుందో, మనకి ఫీజులు కూడా చూసుకోవాలి కదా, దాన్ని బట్టి ఏ గ్రూపు డిసైడ్ చేసేసి సంజయ్ కాలేజ్లో జాయిన్ చేద్దాము అనేసి ఈరోజు కాలేజ్ వేటకైతే వెళ్తున్నాం మేము. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మీకు అయితే షేర్ చేస్తాను ఫీజెస్ ఎలా ఉన్నాయి, ఏ గ్రూప్కి ఎంత ఉంది అన్నది. ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనకి దగ్గరేలేండి, డిస్టెన్స్ అంత ఎక్కువేమీ ఉండదు. అది చూసేసి మళ్ళీ ఇంటికి వచ్చి నేను వంట అయితే ప్రిపేర్ చేయాలి. మేము కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి బాగ్లింగంపల్లిలో ఉంది. కాలేజ్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజు, కేజీ టు పీజీ వరకు ఉంది. చాలా బాగుంది కాలేజ్ అయితే. చూడండి ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో. ఇది వచ్చేసి మనకి జూనియర్ కాలేజ్ అనమాట. ఇటువైపు ఈ బ్లాక్ మొత్తం జూనియర్ కాలేజ్కి ఉంది. మనకి ఎంట్రన్స్లో వచ్చేసి పీజీ ఉంటుంది. ఇది అటు పక్కన బ్యాక్ సైడ్ వచ్చేసి స్కూల్ కూడా ఉంటుంది. ఇదంతా కాలేజ్ ప్రెమిసెస్. ఇదంతా పిల్లలు డిగ్రీ వాళ్ళు అయితే ఇంకా ఉన్నారు, పీజీ వాళ్ళు కూడా. మేమైతే అన్నీ మాట్లాడేసి వచ్చేసాము. ఈ బ్లాక్ మొత్తం వచ్చేసి పీజీ బ్లాక్, బ్యాక్ సైడ్ వచ్చేసి స్కూల్ దిగి ఉంది. బాగున్నాయి. కాలేజ్ అయితే చాలా బాగుంది. వాళ్ళ పాస్ పర్సంటేజ్ కూడా చాలా బాగుంది అనేసి అన్నారు. మొన్న ఉగాది రోజు అయితే బొబ్బట్లు చేసాం కదా, బొబ్బట్లకి చేసిన స్వీట్ అయితే మిగిలిపోయింది. దీంతో పూర్ణాలు చేద్దాము అనేసి అనుకున్నాను. నేను ఊరికైతే వెళ్ళాను, ఇంకా సడన్గా వెళ్ళాను కదా. వెళ్ళొచ్చిన తర్వాత షూట్ చేసిన వీడియో ఇది. ఇంకా వీటికి పూర్ణాల కోసం అనేసి రైసు అలానే మినపప్పు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది ఒక 5-6 గంటలు నాని అంటే సరిపోతుంది. ఒక 5-6 సార్లు మంచిగా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకుంటాను. నేను ఈరోజైతే ఇవి పూర్ణాలు అన్నవి స్టోర్ బియ్యంతోనే చేస్తున్నాను. అవి అలా బియ్యం నానబెట్టిన తర్వాత ఇంకా నేను వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈరోజు కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే చేసేస్తున్నాను. అప్పటికి కాలేజ్ చూసి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా వచ్చి టకటక అవన్నీ కట్ చేసుకొని ఇవి అయితే నేను వంట అన్నది ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈరోజు మధ్యాహ్నం లంచ్ వచ్చేసి చాలా లేట్ అయిపోయింది. త్వరగా వచ్చేస్తాము అనేసి అనుకున్నాం, కానీ అక్కడ అన్ని డీటెయిల్స్ అడిగి కనుక్కునేలోపు లేట్ అయిపోయింది అనమాట. నేను సమితకి చెప్పి వెళ్ళినా బాగుండేదేమో రైస్ పెట్టమని అనేసి అనుకున్నాను, కానీ త్వరగా వస్తాను అనుకున్నాను, కానీ లేట్ అయింది. అక్కడ 5-6 గంటలు అయితే నానబెట్టేశాను. ఇంకా ఇప్పుడు వీటిని అయితే నేను గ్రైండర్కి వేసేస్తాను. దోసల పిండికి కూడా పనిచేస్తుంది. మనకి పూర్ణాల్లోకి కావాల్సిన స్వీట్ అయితే కొద్దిగా తక్కువే ఉంది కాబట్టి రేపటికి కూడా పనిచేస్తుంది అన్నమాట. ఇది ఇప్పుడు గ్రైండర్కి అయితే వేసేస్తా. పూర్ణాల పిండి అయితే ఉంది కదా, దీన్ని బాల్స్ లాగా అయితే చేసేసుకుంటాను. నేను ఊరెళ్ళకపోయినట్లయితే ఆ రోజే చేసేసేదాన్ని. ఊరెళ్ళాను కాబట్టి ఇంకా అలా 4 days అవుతుందన్నమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి చూశాను మంచిగా ఉందా లేదా అనేసి. ఇంకా మంచిగా ఉంది కాబట్టి ఈరోజైతే పూర్ణాలు వేస్తున్నాను. ఇట్లాగా ఒక్కొక్కటి బాల్స్ లాగా చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటా. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజులో చేసేసుకోవటం ఐటమ్ని. అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటే బాగుండేది, కానీ ఇంకా
సడన్గా ప్రయాణం అయితే జరిగింది నాకు. ఇంకా అందుకోసం అనేసి ఇలా లేట్ అయిపోయింది. బౌల్లో చూసినప్పుడు చాలా తక్కువగానే వస్తాయి, ఒక 5-6 వస్తాయేమో అనేసి అనుకున్నాను, కానీ చాలా ఎక్కువే మిగిలిపోయిందనమాట. ఇంకా ఎన్ని లడ్డూలు అయితే వచ్చేసినాయి నాకు. ఆల్మోస్ట్ ఆలు పిండి కూడా అయిపోవచ్చేసింది. ఇంకా ఫస్ట్ అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ అన్నది పెట్టేసుకుంటాను. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యేలోపు నేను గ్రైండర్లో పిండి అయితే పక్కకు తీసేసుకుంటాను. హ్యాంగ్ అవుతుంది. ఇగో ఇట్లా పట్టుకో. నూనె నిండాలి. నువ్వు ఇంత పోతే ఎట్లా? నువ్వన్నా జరుగు, లేకపోతే నేనన్నా జరుగుతా. అది వీడియో రాదు కావాలి. ఇలా రౌండ్గా రావటం అయితే ఫస్ట్ టైం అనమాట నాకు. పూర్ణాలు ఎప్పుడు షేప్ అవుట్ అవుతానే ఉంటాయి పూర్ణాలు కానీ, నేను పునుగులు కానీ వేసినా కానీ. ఈసారి అయితే చాలా మంచిగా వచ్చినాయి. చాలా హ్యాపీగా అనిపించేసింది. ఎప్పుడు షేప్ అవుట్ అయితే మాత్రం కొంచెం సాడ్గా ఉంటాం కదా, ఈసారి అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. చూడండి ఎంత మంచి షేప్లో వచ్చేసినాయో. ఇంకా అలానే నేనైతే తీసేసుకుంటున్నాను. ఒక జల్లి గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. కింద ఒక ప్లేట్ పెట్టేసుకున్నాను. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉన్నా కానీ కిందకి వెళ్ళిపోతుంది కదా అని. అలానే మిగతా వాటిని అన్నిటినీ అయితే నేను ఇలానే పూర్ణాలు అన్నిటినీ వేసేసుకున్నాను. చాలా బాగా వచ్చినాయి ఈసారి అయితే. ఎప్పుడు మనం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తామో అప్పుడే రాదు, ఎప్పుడు మామూలుగా చేస్తామో అప్పుడే మంచిగా వస్తాయి అనేసి అనిపించింది. చూడండి, బయట చాలా క్రిస్పీగా ఉందన్నమాట. సౌండ్ వినబడుతుంది కదా, లోపల కూడా అలానే సాఫ్ట్గా ఉంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వీటిల్ని. మన పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి. బయట చాలా క్రిస్పీగా ఉన్నాయి, లోపలైతే చాలా జ్యూసీగా ఉందన్నమాట. చూడండి, బయట అయితే చాలా క్రిస్పీగా ఉందన్నమాట, లోపలైతే జ్యూసీగా వస్తుంది. ఇలా